భీమవరం టాకీస్ బ్యానర్ పై ఇప్పటికే 114 ఫిల్మ్స్ ని నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 చిత్రాలకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో ఈ చిత్రాలకు సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జేడి చక్రవర్తి, తనికెళ్ల భరణి, 30 ఇయర్స్ పృథ్వీ, అజయ్ ఘోష్, సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, తుమ్మల ప్రసన్న కుమార్, రచయిత విజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరై రామసత్యనారాయణను అభినందించారు. 15 చిత్రాల టైటిల్స్, దర్శకుల వివరాలను ప్రకటించారు. మామూలుగా రామసత్యనారాయణ సినిమా తీస్తున్నట్టు ఎవడు పట్టించుకోడు. ఇవాళ కారు పెడతానికి చోట్లేదు, నడుస్తానికి చోట్లేదు, కదులుతానికి చోట్లేదు. మరి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంతమంది ఇంత హడావిడి కనపడిందంటే ఇంత ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇండస్ట్రీ ఆశీర్వాదం ఉంది అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సత్యనారాయణ గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాఠం. సినిమా తీయటం ఎలా అని కొంతమంది, ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది, ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది, రెండు వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఏ వర్గం కాదు, 15 సినిమాలు ఒకే రోజు తీస్తానని ఒకేసారి తీస్తానని మొదలెట్టిన నిర్మాత. అంటే ఇలా కూడా తీయొచ్చు అని అందరికీ చెప్తున్నాడు. ఆ వర్గానికి ఈ వర్గానికి అందరూ తెలుసుకుని, ఈ మెలకువలు తెలుసుకుని అందరూ ఉంటే అందరూ సుఖంగా ఉంటుంది, ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తుంది నాకైతే. సారథి స్టూడియోకి లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాడి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులు, వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయింది, ఈ సమయంలో ఇంత పండుగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చాలా సంతోషం అండి. వాళ్ళ రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకి పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి, నేను యాక్టింగ్ కోసం వచ్చానండి, కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం అని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పాను, డేట్లు ఇచ్చాను. ఆయన 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్లో, హిట్ ఫ్లాప్లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఈ సినిమా ఇండస్ట్రీ కాదు, జీవితానికి ఒక ఫార్ములా, అంటే డి ఫార్ములా అంటారు. డి ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే, ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే. పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి, నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానని చెప్పి, ఇదే చేయగలుగుతున్నానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక ఈరోజు ఒక పండగ వాతావరణంలో 15 సినిమాలు అంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ 15 మందిని, డైరెక్టర్లను, కెమెరామెన్లను, ఎంతోమంది టెక్నీషియన్కి ఉపాధి కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారికి చేతులు ఉన్నవాళ్ళు, ఈ హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక్క సినిమా తీయాలంటేనే జీవితకాలం పడుతుంది. మరి అలాంటిది మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. ఇంత అందమైన స్టూడియో సారథి స్టూడియో అని మాకు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వర్షం వస్తుందేమో భయంతో నేను కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏసీ హాల్ని మనకి కేటాయించారు.
ఓ సినిమా షూటింగ్ అంటే తెలుసు మీకు, సినిమా స్టూడియో ఎంత రెంట్లు ఉంటాయో తెలుసు. అంత రెంట్లలో కూడా రామసత్యనారాయణ చేసే మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసిన కేవీ రావు గారికి మరొకసారి నమస్కారాన్ని తెలియజేస్తున్నా. అలాగే కేఎల్ స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నడిబొడ్డున కట్టి 4 సంవత్సరాలు అయింది. దానికి చాలామందికి అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే ఒక 5% మెంబర్స్ కూడా సరిగ్గా తెలియదు. అటువంటిది లక్ష్మీకాంత్ గారు నాకు పరిచయం అయ్యి ఆయన దాంట్లో షూటింగ్ చేసినప్పుడు ఏమంటే మీతో పాటు మా స్టూడియో కూడా